నందమూరి హరికృష్ణ గారు పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ గారి భార్యని నందమూరి దీపికని మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు అంటే ఒక తెలుగు జాతి ప్రజలలో గుండెలలో ఒక ఎమోషన్. ఆయన రాజకీయాల్లోనూ సినిమా రంగంలోనూ ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేవారు. అలాంటి మహానుభావుడు జయంతి సందర్భంగా మనందరం ఇక్కడికి వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకోవడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి విశేషమైన రోజులు, ప్రత్యేకమైన రోజులు మనందరికీ ఒకటి గుర్తు చేస్తాయి. అదేంటి, మనం సమాజానికి ఏదైనా మంచి చేయాలి అని. మనము సెలబ్రేషన్స్ అంటే నాయిస్ క్రియేట్ చేయడం కాదు, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలి. ఇతరుల మనసుల్లో మనం నిలిచిపోవాలంటే పెద్ద కార్యక్రమాలు, పెద్ద కారణాలు అవసరం లేదు. ఒక చిన్న సహాయం, కొన్ని మంచి పనులు చాలు. మనం ఈ తరం వాళ్ళ అందరం కూడా సమాజాన్ని ప్రశ్నించడం కాదు, మనం మన వంతు సమాజానికి ఏం చేసేమన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే మంచి పనులను చేస్తూ ముందుకు సాగాలి. ఇదే పాజిటివ్ స్పిరిట్తో మనందరం ముందుకు వెళ్ళాలన్నది నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.